వనపర్తి జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ బుడగజంగాల కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించొద్దని సూచించారు. కార్డన్ సెర్చ్లో సరైన ధృవపత్రాలు లేని 2 ఆటోలు 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. మన మీద అనుమానం ఉంటుంది, సొసైటీ కూడా మనల్ని భయపడుతుంది. ఇటువంటి పరిస్థితి వద్దు. మనకి ఎవరైనా ఏమన్నా అన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద పోతుంటే అరే హౌలింగ్ రక్షణ పరంగా వాళ్లకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ ఉన్నామని చెప్పి తెలియజేసేందుకు చేసే అనేక చర్యల్లో భాగంగా కార్డినెన్స్ సెర్చ్ ఒకటి. అదే కార్డినెన్స్ సెర్చ్ ఈరోజు జంగాలగుట్ట బుడగ జంగాల కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ రోజు పొద్దున 5:30 నుండి 7 గంటల వరకు. దీనిలో భాగంగా 200 హౌసెస్ సెర్చ్ చేయడం జరిగింది. 25 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. 2 ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది. సస్పెక్ట్స్ ఎవరైనా ఉన్నారా అని చెక్ చేయడం జరిగింది. అంటే గతంలో నేరాలకు పాల్పడ్డ, దొంగతనాలకు లాంటి నేరాలకు పాల్పడ్డ వారు ఎవరైనా ఉన్నారా అని చెక్ చేయడం జరిగింది. రౌడీ షీటర్స్ ఎవరైనా ఉన్నారా అని చెక్ చేయడం జరిగింది. లేదా అనుమానాస్పదమైన వ్యక్తులు ఎవరైనా బయట నుండి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారా అని చెప్పి వారి యొక్క ఆధార్ కార్డు తీసుకుని చెక్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇన్స్పెక్టర్స్, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ గారు, వీరితో పాటుగా 7 ఎస్ఐలు, 18 ఏఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్ మరియు ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ 50 మంది, హోమ్ గార్డ్స్ 5, మొత్తం 80 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. మాకు ఏవైతే మేము ఆశించినామో అవి నివారించడం జరిగింది. అట్ ద సేమ్ టైం అనుమానాస్పదంగా ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇవి వెరిఫై చేసి వాళ్ళకు ఒకవేళ ఎక్కడి నుండి తీసుకొచ్చారు లేదా సొంత వెహికల్ వాహనాలని చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మా పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతాయి. భద్రతా పరంగా, రక్షణ